హలో అండి అందరికీ, నేను మీ రాణశ్రీ. ఈరోజు రాణశ్రీ కలెక్షన్స్లో బోలెడన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూడబోతున్నారండి. ఈరోజు మీకోసం నేను బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో చూసేయండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మోడల్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. లాస్ట్ వీడియోలో కంటే డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా కూడా. సో చూసేయండి, వీడియో మొత్తం క్లారిటీగా చూసి మీకు నచ్చిన మోడల్ని మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. అండ్ మోడల్స్ అయితే మనకి ఈ రోజున్న మోడల్స్ రేపైతే స్టాక్ ఉండట్లేదండి. ప్లీజ్ అందరూ కూడా ఇది అర్థం చేసుకోండి, ఎందుకంటే చాలామంది నేను పేమెంట్ చేస్తానని చెప్పాను కదా మేడం, మళ్ళీ ఈరోజు స్టాక్ లేదంటున్నారు ఏంటి అనేసి అడుగుతున్నారు. బట్ స్టాక్ అనేది తొందరగా అయిపోతుందండి, ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. అందుకే మీరు ఎప్పుడైతే ఓకే అనుకుంటారో అప్పుడు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అప్పుడే మీకు ఐటమ్ అనేది రీచ్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది. లేదు అంటే స్టాక్ అనేది అయిపోతుందండి, మళ్ళీ రీస్టాక్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. కొన్ని ఐటమ్స్ అయితే మనకి తొందరగా రీస్టాక్ అవుతాయి, బట్ కొన్ని ఏంటంటే కొంచెం లేట్ టైం పడుతుంది అనమాట. 45 days అలా పడుతుంది. సో కాబట్టి మీకు కావాలి అని ఫిక్స్ అయ్యి ఉన్నారనుకోండి, కంపల్సరీ వెంటనే బుక్ చేసేసుకోండి. అండ్ మీకు ఐటమ్ రావడానికి ఈజీగా 10 days అయితే పడుతుందండి. ఒకవేళ మేకింగ్ ఐటమ్ అయితే 10 to 15 days పడుతుందన్నమాట. మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు నేను మీకు చెప్తాను ఇది మేకింగ్ ఐటమా లేదా రెడీ టు డిస్పాచ్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను, ఓకేనా అండి. అండ్ అర్జెంట్ ఆర్డర్స్ అయితే చాలా కష్టం అండి, ఎందుకంటే ఒకవేళ రీచ్ అవ్వలేదనుకోండి మీరు అంతగానం ఆర్డర్ పెట్టుకొని మీరు లాస్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఎందుకంటే ఏదైనా అకేషన్ ఉందనుకోండి, తనకు కావాలి అనేసి మీరు మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుంటారు. బట్ ఏంటి అంటే మీకు టైంకి రాలేకపోతే మీరు ఆ రోజు చాలా డిసప్పాయింట్ అవుతారు. మీరు సెట్ లేకుండా రెడీ అయితే అవ్వలేరు కదా, మ్యాచింగ్స్ ఉంటాయి కాబట్టి లేడీస్కి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కదా. సో కాబట్టి అందుకే చెప్తున్నాను, మీరు ఏమైనా ఇంకా ముందు ఫంక్షన్స్ ఉన్నాయనుకుంటే ఇప్పుడు ఏమైనా నచ్చితే ఇప్పుడే తీసేసుకొని పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీకు 3 days నుండి ఎప్పుడైనా సరే ఐటమ్ అనేది రావచ్చండి. మీ అడ్రస్ని బట్టి వస్తుంది. అండ్ కొరియర్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వాళ్ళు ఇన్ టైంలో ఫాస్ట్గా డెలివరీస్ చేసేస్తే మీకు 3 days నుండి 5 days 6 days 7 days ఎప్పుడైనా రావచ్చు. లేదు అంటే వాళ్ళు సమ్ టైమ్స్ లేట్ చేశారనుకోండి, మీకైతే కంపల్సరీ లేట్ అవుతుందండి. మనం రెడీ టు డిస్పాచ్ చేసినా సరే వాళ్ళు అప్పుడప్పుడు లేట్గా ఇస్తారు. అండ్ ఇది కూడా అర్థం చేసుకోండి, ఇంకా రాలేదేంటి ఈసారి అన్నీ లేట్ అవుతున్నాయి అనేసి అనుకుంటున్నారు. అండ్ ఈసారి అయితే ఈ 1 monthలో అయితే చాలామందికి లేట్గానే వెళ్ళాయండి పార్సల్స్ అన్నీ కూడా. సో అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది అండర్స్టాండ్గా ఉన్నారు అసలు. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి అర్జెంట్ ఉండి కొంచెం కాల్స్ చేయడం మెసేజ్ చేయడం అలా చేశారు. బట్ ఏంటి అంటే మీకు నేను రెడీగా ఉంటే పంపించేస్తాను, మాకు కూడా క్లియర్గా ఉంటుంది. బట్ ఏంటి అంటే ఐటమ్ రెడీగా లేకపోతే మేకింగ్ చేసి పంపించాలి, అండ్ మీకంటే ముందు ఆర్డర్స్ ఉంటాయి, అవన్నీ చేసి పంపించాలి. కాబట్టి మాకు కొంచెం టైం అయితే పడుతుంది. ఇదంతా కూడా ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మన దగ్గర ఫ్రెష్ మేకింగ్ కాబట్టి టైం అయితే పడుతుందండి. మీకు మంచి క్వాలిటీలో మంచి ఫినిషింగ్లో ఐటమ్స్ కావాలి, జ్యువెలరీ కావాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే హడావిడిగా చేస్తే డిఫరెంట్గా మీకు ఏమైనా మిస్టేక్స్ అవ్వచ్చు. ఎందుకంటే మీరేమో తొందర పెడుతూ ఉంటారు, అర్జెంట్ ఏమో అనేసి ఫటాఫట్గా అలా చేసి పంపించామనుకోండి, ఏదో చిన్న మిస్టేక్స్ ఏమైనా అవ్వచ్చు. అప్పుడు మీరు ప్రాబ్లం ఫేస్ చేయాలి, అంత మనీ పెట్టి మీరు బాధపడాలి. అండ్ మేము హడావిడిగా చేసి మాకు కూడా ప్రాబ్లమే కదా. కాబట్టి ప్లీజ్ వెయిట్ చేయండి, కంపల్సరీ క్లియర్ చేస్తాము. మ్యాక్సిమం ఈ మంత్లో ఉన్నవన్నీ క్లియర్ చేసినట్టే అయిపోయినట్టే. బట్ ఇప్పటి నుంచి మీ అందరికీ కూడా 1 by 1 పార్సల్స్ తొందరగానే వచ్చేస్తాయండి. ఎందుకు అనంటే అప్పుడంటే మనకి సీజన్ టైము ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంకా చాలామంది ప్రెషర్ ఎక్కువ అయిపోయిందనమాట కస్టమర్స్ది. సో అందుకోసమని మళ్ళీ మీకు లేట్ చేయకుండా పంపించాలి అనేసి ఫిక్స్ అయిపోయానండి. కాబట్టి మీకు 10 to 15 days టైంలో మీకు ఎప్పుడైనా రీచ్ చేస్తాను. బట్ మీకు నేను మాత్రం టైం మాత్రం 10 to 15 days చెప్తానండి. ఆ టైంలోపు ఎప్పుడైనా పంపిస్తాను. మీకు 3 days నుంచి 5 days 6 days 7 days 8 days 9 days 10 days 15 days లోపు మీకు ఏ డే అయినా రావచ్చు అనమాట. బట్ నేను టైం మాత్రం 15 days పెడతానండి. ఎందుకంటే మీకు లేట్ టైం చెప్పి ఇన్ టైంలో ఇస్తే మీరు హ్యాపీ, బట్ నేను ఇన్ టైంలో తొందరగా ఇస్తానని చెప్పేసి లేట్గా ఇచ్చాను అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా. అందుకోసమని కంపల్సరీ ప్రతి ఒక్క ఐటమ్కి మేకింగ్ ఐటమ్కి చెప్తున్నాను, మేకింగ్ ఐటమ్కి 10 to 15 days టైం అయితే పర్టికులర్గా పెడతానండి. బట్ మిగతావన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉంటే మీకు ఆ రోజు అవ్వకపోయినా సెకండ్ డే ఆర్ థర్డ్ డే 1 to 3rd డేలో మీకు ఎప్పుడైనా పంపించవచ్చు అనమాట. అంటే ఫస్ట్ డే ఎలాగో పాసిబుల్ అవ్వదు, మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన రోజు కొంచెం అర్జెంట్ అనుకుంటే ఆ రోజు పాసిబుల్ అయితే చేస్తాము. లేదంటే నెక్స్ట్ డే, ఆ రోజు కూడా మిస్ అయిందనుకోండి 3rd డే మాత్రం షూర్గా కంపల్సరీ అయిపోతాయి.
థర్డ్ డేకి మించి వెళ్ళవండి. రెడీ టు డిస్పాచ్ అంటే 1 or 2 డేస్లో కంపల్సరీ అయిపోతాయి. మీకు డెలివరీ కూడా తొందరగా అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటెం తీసుకున్న తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీయాలండి. ఓపెనింగ్ వీడియో లేకపోతే మాత్రం ప్లీజ్ మనం ఏది కూడా చేయలేమన్నమాట. కాబట్టి మీరు అందరు కూడా అర్థం చేసుకొని కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది పెట్టాల్సిందేనండి. ఎందుకంటే మీకు ఇంకొక ఐటెం అనేది కంపల్సరీ రిప్లేస్మెంట్ ఉంటుంది. సో మీకు రిప్లేస్మెంట్ కావాలి అని అనుకుంటే, ఏదైనా ఐటెం డ్యామేజ్ అయింది అనుకుంటే మీకు ఐటెం రావాలి కాబట్టి కంపల్సరీ మీరు ఓపెనింగ్ వీడియో అనేది పెట్టాల్సిందే, తీయాల్సిందేనండి. మనకు డ్యామేజ్ రాకపోతే నో ప్రాబ్లం, హ్యాపీ. బట్ ఏమైనా డ్యామేజెస్ వస్తే మీరు అన్హ్యాపీ, నేను అన్హ్యాపీ కదా. సో కాబట్టి ఆన్లైన్లో ఇంత ట్రస్టెడ్గా మీరు పర్చేస్ చేస్తున్నందుకు మీరు హ్యాపీ ఉండాలి అండ్ మేము కూడా హ్యాపీగా సేలింగ్స్ అని చేస్తూ ఉండాలి. కాబట్టి కస్టమర్స్కి కూడా ఎటువంటి అన్కంఫర్టబుల్ లేకోకుండా, ఎటువంటి లాస్ లేకోకుండా మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికే రాణశ్రీ కలెక్షన్స్ అయితే ప్రయత్నిస్తుందండి. కాబట్టి మీరు కూడా మనకి కొంచెం సపోర్టింగ్ ఇచ్చారనుకోండి, చాలా బాగుంటుంది. మీ సపోర్టింగ్ మాకు ఉంటే మీకు నేను ఇంకా బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తానండి. అండ్ మోడల్స్ కూడా మీకు బయట ఎక్కడ దొరకని మోడల్స్ డిఫరెంట్గా ఫ్రెష్ మేకింగ్ కాబట్టి మన ఐడియాస్ని బట్టి మనం చేస్తూ ఉండొచ్చు మేకింగ్స్ అనేవి. కాబట్టి డిఫరెంట్గా లుకింగ్ అనేది అదిరిపోవాలి, అలా అయితే ట్రై చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర డిఫరెంట్గా వస్తాయి. కంపల్సరీ మీరు చెక్ చేసేసుకోవచ్చు. మోడల్స్ ఎక్కడా లేని మోడల్స్ అయితే మన ఛానల్లో ఉంటాయండి, మీరు పర్టికులర్గా చూడండి. అండ్ మన ఛానల్ని చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత ఎవ్రీడే కంపల్సరీ వీడియో చూడండి. ప్రతి ఒక్క వీడియోలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుందండి. ఒక వీడియోకి ఇంకొక వీడియోకి సంబంధం ఉండదన్నమాట. డిఫరెంట్గా ఉంటాయి. ఈ వీడియోలో ఉన్నాయి, ఆ వీడియోలో ఉండవన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ వీడియో చూస్తారు కదా, ఎండింగ్లో మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు అందరూ చేస్తారనుకుంటున్నాను, ఐ హోప్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది అందరికీ షేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుందండి. కాబట్టి ప్లీజ్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. మన ఛానల్ని అయితే చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. మన రాణశ్రీ కలెక్షన్స్ని ఎప్పుడు కూడా మిస్ చేయకుండా డైలీ చూస్తూ ఉండండి. అండ్ చూసిన తర్వాత కూడా మీరు కంపల్సరీ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తారని నేను కంపల్సరీ ఆశిస్తున్నానండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్టింగ్ కూడా చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్, మీరు మంచి సపోర్టింగ్ ఇస్తున్నారు. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా మంచిగా ఉన్నాయంటున్నారు. నేను ఇంకా కూడా డిఫరెంట్ మోడల్స్ అండ్ బెస్ట్ క్వాలిటీలోనే తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ప్రైజెస్ కూడా మన దగ్గర బెస్ట్ రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి, చాలా రీజనబుల్గా ఉంటాయి. ఎందుకు అనంటే బయట మార్కెట్లో కంటే మన దగ్గర తక్కువగా ఎందుకు ఉంటాయంటే, మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డీల్ చేస్తాము కొన్ని. అండ్ ఫ్రెష్ మేకింగ్ మన దగ్గరే ఉంటాయి కాబట్టి మనకి బెస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. బయట మార్కెట్లో ఈ మోడల్స్ కావాలి అంటే మనకి ఈ ప్రైస్లో రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్స్ అయితే 99% అయితే దొరకవండి, 1% మాత్రమే మార్కెట్లో దొరుకుతాయి. డిఫరెంట్ క్వైట్ ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. కాబట్టి చూడండి, మీకు నచ్చిన ఐటెంని ఫటాఫట్ బుక్ చేసేసుకోండి. ఓకేనా అండి. సిఓడి ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ ప్రీ పేమెంట్స్. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడగండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. పేమెంట్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్ కాదండి, వేరే నెంబర్ పంపిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.